హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులపై సీరియస్ అయిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అండి. సో మరి ఎందుకు సీరియస్ అయ్యారనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. మీరైతే వీడియో ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న వెంటనే తన శాఖలకు సంబంధించిన అధికారులతో వరుస రివ్యూలు నిర్వహిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు నారాయణ, సత్యకుమార్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ వంటి వారైతే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో కేంద్ర నిధుల మళ్లింపు విషయంలో అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు. గుంటూరు, విజయవాడ డయేరియా ప్రబలండంపైన అధికారులపై ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఎటుపోయాయంటూ పవన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారంటూ సమాచారం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ను ఎవరి ఆదేశాల మేరకు ఎంతెంత మళ్లించారనేది పూర్తి నివేదిక కావాలనేది పవన్ సీఎస్ను ఆదేశించారు. సో ఈ విధంగా పవన్ అధికారులపైన సీరియస్ అయితే అయ్యారండి. దారులు మళ్లించిన సంగతి మొత్తం తనకు తెలియాలి అంటూ వెంటనే వివరాలన్నీ కూడా అందజేయాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సీఎస్ గారికి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.